శ్రీవారి లడ్డూ ప్రసాదాలు ఇతర నైవేద్యాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరింపచేసేందుకు సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైకానస ఆగమోక్తంగా శుద్ధి శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తు శుద్ధి కుంభజల సంప్రోక్షణ నిర్వహించారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను అపోహలను పక్కన పెట్టవచ్చని ఈవో తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు మీడియాతో మాట్లాడారు. యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు తెలిపారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, శ్రీవారి భక్తులకు సంతోషంగా లడ్డూ ప్రసాదాలను స్వీకరించవచ్చునని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటి వద్ద దీపారాధన చేసే సమయంలో క్షమామంత్రాలైన ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరని టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవారి భక్తులకు మనవి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీ చిన్నజీయర్ స్వామి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేద పారాయణదారులు, ఋత్వికులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తామంటే మనం ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం. దాని ప్రకారమే ఆగస్టు 15 నుంచి 17వ తారీఖు వరకు పవిత్రోత్సవాలని 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము. ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలయంలో అన్నప్రసాదం పోటు, లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది. దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీ కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది. తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి. దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది. భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ఆగమ శాస్త్ర సలహాదారులను శ్రీ పెద్దజీయం గారిని వీరందరినీ సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. వారితో ఆగమ సలహాదారులతో శ్రీ పెద్దజీయం గారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుంది అనేది వారు తెలియజేయడం జరిగింది.